హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఈజీగా సింపుల్గా గుమ్మడికాయ ఫ్రై అండి. ఇలా ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. మనకి పులుసు పెట్టే టైం లేనప్పుడు ఇలా ఫ్రైని ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ గుమ్మడికాయ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడకడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టవు. ఈజీగా అలాగే తక్కువ టైంలోనే తొందరగా కూడా చేసేసుకోవచ్చు. చాలా జ్యూసీగా, టేస్టీగా, కారం కారంగా, కొద్దిగా తీయగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది, మనకి గుమ్మడికాయ ఫ్రై అనేది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చాక ఇందులోకి 2 కప్పుల దాకా గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 300 గ్రామ్ గుమ్మడికాయల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా ఆయిల్లో ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఉప్పు పసుపు కలిసేలాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసేయండి. ఇలా ఒక 10 నిమిషాల దాకా బాగా మెత్తగా ఉడకనివ్వండి. మధ్యలో 1-2 సార్లు ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయినాయండి. జ్యూసీగా, మెత్తగా, ఎంతో సాఫ్ట్గా ఉడికిపోయినాయి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గుమ్మడికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయినాయి మనకి ఇక్కడ. అంతేనండి. ఇందులోకి చివరిగా 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుముని యాడ్ చేసేసుకోండి. మనం ఇక్కడ వేసుకున్న బెల్లం, కారం, ధనియాల పొడి బాగా ఈ ముక్కలకి పట్టేలాగా గరిటెతో ఇలా నిదానంగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో నిదానంగా గరిటెతో కలపండి, లేదంటే ముక్కలు అనేవి మనకి చిట్లిపోతాయండి. ఇలా ముక్కలుగా ఉండవు. మనం ఇక్కడ వాటర్ వేయకుండానే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి మనకి ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు అనేవి. అలాగే గుమ్మడికాయ ముక్కల్ని కూడా కొద్దిగా పెద్ద సైజే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు పెద్దగా ఉంటేనే మనకి ఇలా మెత్తగా ఉడికినప్పుడు చిట్లిపోకుండా ముక్క అనేది అలాగే ఉంటుందండి. ఇక్కడ నేను గుమ్మడికాయ ముక్కలు కూడా చెక్కు తీయకుండా యాడ్ చేసుకున్నాను కదండి. ఇలా చెక్కు ఉండడం వల్ల గుమ్మడికాయ అనేది ముక్క అనేది మెత్తగా ఉడికినా చిట్లిపోకుండా అలాగే స్టిఫ్గా ఉంటుందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇదిగోండి ఇక్కడ మనకి బెల్లం ముక్కలు అనేవి బాగా మెల్ట్ అయిపోయినాయండి కూరలో. అలాగే ఉప్పు కారాలు పట్టి ముక్క అనేది ఆయిల్ బయటకు వచ్చేసి ఎంతో టేస్టీగా, కలర్ఫుల్గా మనకి ఇక్కడ గుమ్మడికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి గుమ్మడికాయతో ఈ ఫ్రైని ట్రై చేయండి. ఎప్పుడు ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టారండి. ఉప్పు, కారం, అలాగే తీపి అన్ని రకాల రుచులు ఇందులో ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడము ఈజీ, అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఈజీగా సింపుల్ వేలో మనకి పులుసు పెట్టుకునే టైం లేనప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చండి గుమ్మడికాయలతో. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.